యస్య యతోన్వయాది తరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. ధర్మః ప్రోజ్జితకైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః. తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. శ్రీమద్భాగవతం పురాణతిలకం యద్వైష్ణవానాం ధనం యస్మిన్ పారమహంస్యం ఏకమమలం సత్యం జ్ఞానం పరం గీయతే యత్ర జ్ఞాన విరాగ భక్తి నైష్కర్మ్యమావిష్కృతం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. సంసారసాగరే మగ్నం దీనం మాం కరుణానిధే. కర్మమోహగృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్. జై గోవింద. యుగళ గీతం పాడారు గోపికలందరూ కూడా, అది అయిపోయింది. ఆ తర్వాత సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుతోటి, రాజా, ఆ తర్వాత వ్రజంలో ఒక పెద్ద మోపురం కలిగినటువంటి ఒక పెద్ద శరీరంతో అరిష్టుడు అని చెప్పబడేటువంటి ఒక రాక్షసుడు వృషభ రూపంతో వచ్చాడయా. అతి భయంకరంగా ఉన్నాడు. అతను తనకున్నటువంటి గిట్టలతోటి భూమిని తవ్వుతూ
చాలా కంపిస్తూ వ్రజానికి వచ్చాడు. అతను ఒక్కసారి రంకె వేస్తే ఆ రంకెకి భయపడినటువంటి ఆ ఊళ్ళో ఉన్నటువంటి గోవులు, స్త్రీలు, అంటే గర్భంతో ఉన్నటువంటి గోవులు, స్త్రీలు, వాటి యొక్క గర్భం కాలం రాకముందే పతనమైపోయిందిట. అలాంటి రంకె వేసేటట్ట అతను అంత భయంకరమైనటువంటి వ్యక్తి. అతను ఎంత ఎత్తు ఉంటాడు అంటే అతని యొక్క రూపం, అతని మూపురం ఉన్నదే, ఆ మూపురాన్ని ఒక పర్వత శిఖరంగా భావించి మేఘాలన్నీ కూడాను దాని మీద విశ్రాంతి తీసుకుంటున్నాయట. ఎందుకంటే పర్వత శిఖరాల మీద విశ్రాంతి తీసుకుంటాయి మేఘాలు అని. అది పర్వత శిఖరం అనుకొని దాని మీద మేఘాన్ని ఆశ్రయిస్తున్నాయట. ఈ గోపికలు, గోపబాలురు వీళ్ళందరూ కూడా బాగా పదునైనటువంటి కొమ్ములు కలిగినటువంటి ఆ అసురుణ్ణి చూసి చాలా భయపడిపోయారు. వ్రజపురంలో అంతా అల్లకల్లోలం అయిపోయింది. పశువులన్నీ కూడాను భయంతో గోష్ఠాన్ని విడిచి పారిపోతున్నాయట, పెద్దగా అంబారావాలు చేస్తూ. ఆ తర్వాత గోపబాలురందరూ కూడా కృష్ణుణ్ణి ఆశ్రయించి కృష్ణుని అడిగారట, స్వామి కృష్ణ మమ్మల్ని రక్షించవయ్యా. అప్పుడు కృష్ణుడు వాళ్ళందరికీ అభయాన్ని ఇచ్చాడు. వెళ్ళాడు. ఆ రంకెలు వేస్తూ ఆ వ్రజపురంలోకి ప్రవేశిస్తున్నటువంటి భయంకరమైనటువంటి ఆ వృషభాసురుడు ఎవరైతే ఉన్నారో, అరిష్టాసురుడు అని పేరు, అతని దగ్గరికి ఎదురుగా తానే స్వయంగా వెళ్ళాడు కృష్ణుడు. వెళ్ళి అతన్ని ఆహ్వానించట్టరా, ఏమిటి రంకెలేస్తున్నావు, వస్తావా, వ్రజపురాన్ని నాశనం చేస్తావా, రా నేనున్నానన్నట్ట తాను అని తన బాహువుల్ని అప్పళించట. రెండు చేతులు కూడా ఇలా కొట్టుకున్నాడు, తొడలు కొట్టాడు, కరతాళాలు మోగించాడు. ఎన్ని చేసి ఆ అసురుడికి కోపాన్ని తెప్పించాడు. ఇంత భయంకరమైనటువంటి శరీరంతో నేను వస్తే ఇంత ఉన్నాడో లేదో వీడు నన్ను ఆహ్వానిస్తాడు యుద్ధానికి అనుకున్నాడు. చాలా తీవ్రమైనటువంటి కోపం వచ్చింది. మూర్ఖుడు, రాక్షసుడు కదూ, తనకి మూర్ఖత్వం ఎక్కువ ఉంటుంది. అందువల్ల చాలా భయంకరమైనటువంటి రీతిలో కోపం వచ్చిందట అతనికి. కృష్ణుడు మాత్రం చాలా విలాసంగా తనకు స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ భుజాల మీద చేతులు వేసి విలాసంగా నిలబడ్డట్టరా అంటూ అతన్ని సవాల్ చేస్తున్నాడు అన్నమాట. సరే, అప్పుడు ఆ అసురుడు కృష్ణుడి యొక్క ప్రవర్తన చూసి చాలా కోపం వచ్చి భూమిని తొక్కెట్ట, త్రవ్వెట్టలాగా కాళ్ళతోటి తవ్వుతున్నట్ట, తోకని పైకెత్తేట, ఆ తోకని పైకెత్తి ఊపుతున్నట్ట, ఆ తోకతోటి మేఘాలన్నింటినీ కూడా చిందరవందర చేస్తున్నట్ట ఒక్కసారి ఇలా దూకి కృష్ణుడి మీదకి పరిగెత్తుకొచ్చాట. ఎట్లా అంటే ఆ వచ్చేటప్పుడు అతనికి పదునైనటువంటి కొమ్ములు ఉన్నాయే, ఆ కొమ్ముల్ని ఇలా పెట్టుకుంటూ దూకుతూ వచ్చేట. అంటే అతని వైపుకి దూసుకొని వస్తున్నట్ట కొమ్ముల్ని ముందుకు చాచేట. కళ్ళన్నీ కూడా చింత నిప్పుల్లాగా ఉన్నాయట. అలా చింత నిప్పుల్లాగా చేసుకొని వంకర చూపులు చూస్తున్నట్ట చూస్తూ వజ్రాయుధంలాగా దూసుకొని మరి కృష్ణుడి మీదకి వచ్చాట. ఎప్పుడైతే అలా దూసుకొని పరిగెట్టుకుంటూ వచ్చాడో ఎలా ఉందిట అంటే, కృష్ణుడు కూడా ముందుకు వచ్చాట. ముందుకు వచ్చి రెండు కొమ్ములు అలా పట్టుకున్నట్ట గట్టిగా. ఒక ఏనుగు ఇంకొక ఏనుగుని తోస్తున్నట్లుగా ఉన్నదట. అలా ఉన్నటువంటి తాను కృష్ణుడు రెండు కొమ్ములు కూడా పట్టుకొని ఆ అసురుణ్ణి సుమారు 18 అడుగులు వెనక్కి తోసేట, వెనక్కి నెట్టేసేట. అలా నెట్టేసి కింద పడేసేట. దెబ్బలు తిన్నాడు ఇతను. దెబ్బలు తగిలినాయి అసురుడికి. ఇంకా కోపం వచ్చింది అతనికి. ఆ దెబ్బ తిన్నటువంటి తాను ఈ అహంకారం ఒక్కసారి విపరీతమైనటువంటి అహంకారంతో వచ్చిన వాడికి తాను అతన్ని ఏమీ చేయలేక అతను నన్నేదో తోసేయడు అనేటువంటి అహంకారం విపరీతం అయిపోయింది. దాంతో కృష్ణుడు ఏం చేశాట, ఈ అసురుడు ఏం చేశాట, మళ్ళీ లేచాట. కింద పడిన తాను లేచి మళ్ళీ కోపంగా వేగంగా బయలుదేరి పరిగెత్తుకుంటూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. ఈసారి కృష్ణుడు ఏం చేశాడంటే అసలు కొమ్ములు పట్టుకొని ఇలా ఇలా తిప్పి కింద పడేసాట. అతను కింద పడేసి తడిసి ఉన్నటువంటి వస్త్రాన్ని పిండినట్టు పిండేసేట. వాడు తడిసినటువంటి వస్త్రాన్ని పిండినట్టు పిండేట.
కొమ్ములు పట్టుకొని అలా తీసేటప్పటికి ఆ కొమ్ములు కాస్త ఊడొచ్చేసినాయిట. ఆ కొమ్ముల్ని ఊడబెరికేసి వాటిని బాగా చితకబడ కొట్టేశాడు. నేల మీద పడిందిట. అది నేల మీద పడి అతను కొడుతున్న అవి తీసేటప్పటికే దానికి ప్రాణం పడిపోతుంది. అలాంటి స్థితిలో అతను పిండేటప్పటికీ ఆ ప్రాణం విలవిలలాడిపోయిందిట. కింద పడి రక్తం కక్కుతూ మలమూత్రాలు వదిలేస్తూ పాదాలని కదిలిస్తూ కళ్ళు తిప్పుతూ అతి కష్టంగా యమలోకానికి వెళ్ళిపోయాట అసురుడు, ఈ అరిష్టాసురుడు. ఎప్పుడైతే ఇతను వెళ్ళిపోయాడో ఈ దేవతలందరూ కూడా పుష్పవృష్టి కురిపించారట ఇతని మీద. బలరాముడితో సహా అందరికీ కూడాను ఆనందాన్ని కలిగించారట కృష్ణుడు. వాళ్ళందరూ కూడాను వచ్చి కృష్ణుడిని ఆలింగనం చేసుకున్నారట. అయితే ఈ అరిష్టాసురుడు పూర్వజన్మలో ఎవడు అని, ఈ అరిష్టాసురుడు బృహస్పతి శిష్యుట ఒకప్పుడు. ఆ బృహస్పతి శిష్యుడు అయినటువంటి ఒక బ్రహ్మచారి. అయితే ఒకరోజు విద్యాభ్యాసం జరుగుతోంది, గురువుగారు పాఠం చెప్తున్నారు. ఆ పాఠం చెప్తున్నటువంటి సమయంలో ఇతను తెలియక అజ్ఞానం చేత గురువుగారికి ఎదురుగా కాళ్ళు జాపి కూర్చున్నట్ట. ఆ ఎదురుగా కాళ్ళు జాపి కూర్చున్నప్పటికీ గురువుగారికి కోపం వచ్చింది. వరే దుర్మతి, నన్ను అవమానపరుస్తావా నువ్వు అని కోపం వచ్చి, ఎద్దులాగా కూర్చున్నావు నువ్వు, ఎద్దు అయిపో అని శపించాట. అందువల్ల అతను వృషభాసురుడయ్యాట. వెంటనే అతను పొరపాటు అయిపోయింది గురువుగారని కాళ్ళ మీద పడితే అనుగ్రహించాట. కృష్ణుడి యొక్క చేతిలో నీకు శాప విముక్తి అవుతుంది పో అని. ఆ శాప విముక్తి ఇలా పొందాడనమాట వాడు. సరే, ఇలా ఉండగా అరిష్టాసురుణ్ణి చంపేశాడు కృష్ణుడు. ఇక సమయం దగ్గర పడింది. కృష్ణుడు వెళ్ళి కంసుణ్ణి చంపవలసినటువంటి సమయం దగ్గరకు వచ్చింది. ఇంకా చిన్న చితక ఏవో కొద్దిమంది ఉన్నారు ఇంకా మిగిలినటువంటి రాక్షసులు. తన సంకల్పానుసారం ఎప్పుడైనా సరే తెలివైనటువంటి ఒక యోధుడు ఎవరితో అయినా యుద్ధం చేయవలసి వస్తే ముందు అతన్ని బలహీనుణ్ణి చేస్తాడు. అతను బలం ఏదైతే ఉందని అహంకరిస్తాడో ఆ బలాన్నంతటిని ముందు తొత్తు నీళ్ళు చేసేస్తాడు. ఆ బలం అంతా కూడా అయిపోయింది అంటే అతను ఒంటరి వాడిపోయి బలహీనుడైపోతాడు. ఎప్పుడైతే అతను బలహీనుడయ్యాడో అతన్ని చంపడం చాలా తేలికైపోతుంది. అందుకని కృష్ణుడు రేపల్లెలో కూర్చున్నాడు వెళ్ళి. ఎందుకంటే అతనికి తెలుసు, ఇతనికి భయం వేస్తుంది. తన ప్రాణభయం చేత ఎందుకు అశరీరవాణి చేత ముందుగానే చెప్పించేశాడు కనుక గుండెల్లో గుబులు బయలుదేరుతుంది. ఎక్కడున్నాడని వెతుకుతూ అతను తప్పనిసరిగా తన బలాన్నంతటిని వినియోగిస్తాడు. అలా బలాన్ని వినియోగించినప్పుడు నేను వాళ్ళ కోసం వెళ్ళి వాళ్ళని చంపాల్సిన అవసరం ఏంటి, వాళ్లే నా దగ్గరకు వస్తే తన్ని తగలేయచ్చు అనుకున్నాడు తాను. అందుకని రేపల్లెలో కూర్చున్నాడు హాయిగా. ఇతనే పాపం ఇదిగో నీకు శాప విముక్తి చేయాలి కదా వీళ్ళకి, నేను వాళ్ళందరినీ పంపిస్తున్నానని వరుసగా పూతన, శకటాసురుడు, అఘాసురుడు మొదలైనటువంటి అందరినీ కూడా ఇతనే పంపిస్తూ వచ్చాడు. ఎవరినైతే అతను పంపించాడో వాళ్ళందరినీ కూడా చంపేసి వాళ్ళ యొక్క శాప విముక్తిని చేశాడు. అయిపోయిన తర్వాత చిట్ట చివరికి ఇతనికి చేయాలి. ఇతను రాజు కదా, మరి ఇది ఆ గౌరవం ఏదో ఇవ్వాలి కదా. అందుకని వాళ్ళైతే సామాన్య రాక్షసులు కనుక నేనున్న చోటికే వస్తే మీకందరికీ మోక్షం ఇస్తాను, నేను మీ దగ్గరకు వచ్చి మోక్షం ఇచ్చేదండి పోండి అన్నాడు పాపం. అందుకని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. రాజు కనుక అతన్ని ఏదో కొద్దిగా గౌరవించాలి కనుక నీ దగ్గరికే వస్తానులే అని ఒకసారి అలా ఉన్నాడన్నమాట కృష్ణుడు. సరే, వెళ్ళాలంటే మరి ఎలాగా? కృష్ణుడు ఆహ్వానింపబడితే కానీ వెళ్ళడు కదా. మరి ఆయన గౌరవం ఆయనకు ఉంటుంది కదా. వాడు చావాలనుకున్నా చావు కోసమైనా ఆహ్వానించాలి. మరి ఆహ్వానించకుండా ఎలా వెళతాడు? అందుకోసం అని చెప్పి అతని చేతనే స్వయంగా ఆహ్వానింపబడి కృష్ణుడు వెళ్ళడం కోసం నారద మహర్షి వచ్చాడు మధ్యలో. ఈ నారద మహర్షి ఏం చేశాడు? కంసుడి దగ్గరికి వెళ్ళాడు. నారదుడు అన్నాడు, ఏమయ్యా కంస, ఏమిటి నువ్వు ఇంతమంది రాక్షసులను పంపిస్తున్నావు? ఇప్పుడు చూడు, నువ్వు పంపించే రాక్షసులందరూ చంపబడుతున్నారు. ఎంతకాలం చేస్తావు ఇలాగ? ఇప్పటికే నీ బలం చాలా తగ్గిపోయింది. నీకున్నటువంటి పెద్ద పెద్ద యోధులైనటువంటి రాక్షసులందరూ నశించిపోయారు.
ఇంకెంతకాలం నువ్వే వెళ్తావా, చివరికి నువ్వు కూడా వెళ్తావా అన్నాడు. అలా అంటావేంటన్నాడు. అది మరి విను, మరి నువ్వేమనుకుంటున్నావు, వాళ్ళిద్దరూ నువ్వు పంపించిన వాళ్ళందరినీ చంపేస్తున్నానంటే మామూలు వాళ్ళు అనుకుంటున్నావు నువ్వు, రహస్యం చెప్తాను వినన్నాడు. ఏమిటి రహస్యం అన్నాడు. ఇదిగో దేవకి యొక్క అష్టమ గర్భంగా పుట్టినటువంటి వాళ్ళే రేపల్లెలో బతుకుతున్నారు. వాళ్ళిద్దరూ రామకృష్ణులు అన్నాడు. నిజంగా యశోదకి జన్మించింది ఆ కన్య, కృష్ణుడు కాదు. కృష్ణుడు పుట్టింది దేవకికే, బలరాముడు పుట్టింది దేవకికే. మాయ జరిగిందయ్యా అంతా. ఇదిగో ఈ దేవకి పుట్టినటువంటి 7వ గర్భం తీసుకొని వెళ్ళిపోయి రోహిణి గర్భంలో పెట్టేశారు. యథార్థంగా పుట్టింది దేవకికే. ఆ అష్టమ గర్భంలో కృష్ణుడే పుట్టాడు. ఆ కృష్ణుని అక్కడికి చేర్చారు. అదిగో ఆ యశోదకు పుట్టినటువంటి ఆవిడని తెచ్చి ఇక్కడ పెట్టారు. నీకేమీ తెలియదు అమాయకుడు అన్నాడు బాబు. నీకు ఏమీ తెలియదు, నిజంగా జన్మించింది వాడికే అన్నాడు బాబు. అలా అనేటప్పటికీ ఇతనికి చాలా కోపం వచ్చింది. వాళ్ళిద్దరికీ కూడాను బాగా మిత్రుడు నందుడు. నీకు ఇంతకు ముందే తెలిసి ఉండాలి. వసుదేవుడికి చాలా గొప్ప మిత్రుడు కదా. ఆ మిత్రుడైనటువంటి నందుడి దగ్గర వీళ్ళిద్దరు పిల్లల్ని అక్కడ పెట్టారు. వాళ్ళిద్దరే నువ్వు పంపిస్తున్న రాక్షసులందరినీ చంపిపారేస్తున్నారు కనుక నువ్వు సందేహించక్కర్లేదు. అశరీరవాణి చెప్పినటువంటి నీ మృత్యువు ఆ రామకృష్ణులే. వాళ్ళిద్దరు అక్కడ హాయిగా సంచరిస్తున్నారు, సుఖంగా బతుకుతున్నారు. నువ్వేమో ఏడుస్తూ కూర్చున్నావు. నువ్వు అతన్ని చంపాలి కానీ నువ్వే అనేక మందిని పంపించి వీళ్ళందరినీ చంపించి నీ బలాన్ని పోగొట్టుకున్నావు కదా అన్నాడు. చాలా కోపం వచ్చేసింది కంసుడికి. అరే ఇంత వెర్రివాడిని అయిపోయాను నేను అనుకున్నాడు తాను. అనుకొని సరే అన్నాడు. వెంటనే కత్తి తీశాడు. తీసి కంసుడు వెళ్ళి వసుదేవుణ్ణి చంపేస్తానన్నాడు. అయ్యో, వసుదేవుణ్ణి చంపించడానికి రాలేదు నారదుడు. వీడి కోపం కలిగిస్తే చివరికి వసుదేవుణ్ణి చంపేస్తే ఎలాగా. అందుకని మళ్ళీ నారదుడు అన్నాడు, అర్రే ఎంత పొరపాటు చేస్తున్నావు అన్నాడు. ఏమిటి పొరపాటు? నన్ను ఇంత మోసం చేస్తాడా? అతనికి అష్టమ గర్భం కలిగితే నేను అతన్ని నమ్మి కదా అతన్ని వదిలేసింది. ఆ రోజు దేవకి దేవుని నేను చంపకుండా ఎందుకు వదిలేశాను? అతను నాకు మాట ఇచ్చాడు, నేను నా సంతానాన్ని అందరినీ నీకు అప్పగిస్తానని. మరి ఆ అష్టమ గర్భం పుట్టింది ఆడపిల్ల అనుకున్నాను, నేను మోసపోయాను. ఇవాళ నువ్వు నిజాన్ని చెప్పేశావు. చెప్పిన తర్వాత ఇతని యొక్క కపటం ఏంటో నాకు బయటపడింది. ఇతను మోసం చేశాడు కనుక ఇతన్ని బతకని మనం చంపేస్తానన్నాడు. అరే మూర్ఖుడివి నువ్వు, ఇంత అజ్ఞానం అయితే ఎలాగయ్యా అన్నాడు. ఏమిటన్నాడు, ఇందులో అజ్ఞానం ఏమిటన్నాడు. అంటే అప్పుడు చెప్పాడు నారదుడు. అన్నాడు కదా, ఓ రాజా, నువ్వే గనక ఇప్పుడు వసుదేవుణ్ణి చంపావనుకో, దానివల్ల జరిగే ప్రమాదం ఏంటో తెలుసా? ఆ బలరామకృష్ణులు ఇద్దరు పారిపోతారు. ఇప్పుడు ఎక్కడున్నారో మనకు అడ్రస్ తెలుసు, నందుడి ఇంట్లో ఉన్నారు. నువ్వు తెలివిగలవాడు అయితే వాళ్ళిద్దరిని చంపడానికి వాళ్ళిద్దరిని తీసుకొచ్చే ప్రయత్నం చేయి. అంతేగాని నువ్వు ఆ వసుదేవుణ్ణి చంపితే నీకేం వస్తుంది? వాళ్ళిద్దరు పారిపోతే నీ మృత్యువు నువ్వు మళ్ళీ ఎక్కడో దాక్కుంటే మళ్ళీ అతని కోసం తిప్పలు పడాలి కదా. ఏదో ఒకనాడు నీకు తెలియకుండా వస్తాడు, నిన్ను చంపేస్తాడు, వెర్రివాడా అన్నాడు. ఇది బాగుంది, నిజమే నువ్వు చెప్పింది కూడా, యథార్థమే. రాక్షసులు కదండి, మూర్ఖులు బాబు, వాళ్ళకి ఏం తెలియదు. ఇదంటే అదే, నిజంట అదంటే అదంటారు. సరే నారదుడు చెప్పాడు. చెప్పడంతో సరే బాగుంది ఇది అన్నాడు. అయితే ఒక పని చేస్తాను, ఆ బలరామకృష్ణుల దగ్గరికి ఇక్కడికి తెప్పిస్తానన్నాడు. అది చెయ్యి, నీ తెలివితేటలు అంటే ఇప్పుడు బాగా తెలివిగలవాడు అయ్యావు, వాళ్ళిద్దరిని పిలిపించన్నాడు. అనడంతో వెంటనే కంసుడు ఏం చేశాడు, అయితే వసుదేవుణ్ణి దేవకిని మళ్ళీ బంధించండి అన్నాడు. తీసుకొచ్చారు, సంకెళ్ళు వేశారు, జైల్లో వేశారు బాబు వాళ్ళిద్దరిని. అప్పుడు దేవర్షి వెళ్ళిపోయాడు, తన పని అయిపోయింది. సమయానికి వాళ్ళు రావాలంటే వాళ్ళని ఈయనే తెప్పించుకోవాలి. తన మృత్యువుని తాను ఆహ్వానించుకొని మృత్యువు పొందాలి. వీడికి ఎలా రాసి ఉంది బాబు. అందుకోసం అతన్ని పంపించాలంటే మధ్యలో ఈయన లేకపోతే ఎలాగ సాధ్యం? అది వాడికి అంటే ఆలోచన కలగను కూడా కలగదు. అందుకని వచ్చాడు, తన పని పూర్తయిపోయింది. నారద మహర్షి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇతను ఏం చేశాడు, కేసి అనేటువంటి ఒక రాక్షసుడిని పిలిచాడు. పెద్దగా కేకేశాడు, ఏ కేసి అని. వచ్చాడు పరిగెట్టుకుంటూ. వీడు అశ్వరూపంలో ఉండేటువంటి రాక్షసుడు. వెంటనే ఆ కేసి వస్తే నువ్వు
వెళ్ళి రామకృష్ణులు వ్రజపురంలో బతుకుతున్నారట, వాళ్ళిద్దరూ నా శత్రువులు, నాకు అశరీరం అని పలికినటువంటి మృత్యు వాళ్ళిద్దరిని కూడా చంపేసిరా అన్నాడు. అంటే కేసి బయలుదేరిపోయాడు, వెళ్ళిపోయాడు. వెంటనే ఏం చేశాడు, కంసుడు ఈ తన యొక్క మంత్రులు ఉన్నారు, చాణూరుడు, ముష్టికుడు మొదలైనటువంటి వీళ్ళు బాగా మల్లయోధులు అనమాట. వాళ్ళని పిలిచాడు. ముష్టికుడిని, చాణూరుణ్ణి, శల్యుడు, తోశలుడు మొదలైనటువంటి మంత్రులు, వీళ్ళు మంత్రులు, అలాగే ముష్టి యుద్ధం చేయగలిగినటువంటి వాళ్ళని పిలిచాడు. దాంతోపాటు మావటి వాళ్ళని పిలిచాడు, అంటే ఏనుగుల్ని అధీనంలో పెట్టుకునేటువంటి మావటి వాళ్ళని పిలిచాడు. వీళ్ళిద్దరిని పిలిచి మహావీరులైనటువంటి చాణూరుడు, ముష్టికుడు మొదలైనటువంటి వాళ్ళతో అన్నాడు, నా మాటలు సావధానంగా వినండి, నేను చెప్పేదంతా జాగ్రత్తగా మీరు ప్రయత్నం చేయాలన్నాడు. ఏమిటది అని అంటే, ఆ బలరామకృష్ణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి చేతిలో నాకు మరణం రాసుంది అని అశరీరం అని చెప్పింది మీ అందరికీ తెలిసిందే. వాళ్ళు కనుక ఇక్కడికి వస్తే రావాలని నేను అనుకుంటున్నాను, పిలుస్తున్నాను. వాళ్ళు రాగానే మీరు మల్ల యుద్ధం చేసి వాళ్ళిద్దరిని మట్టుపెట్టేయాలన్నాడు. దానికోసం మీరు మల్ల యోధులైనటువంటి వాళ్ళందరినీ కూడా సిద్ధం చేసుకోండి అన్నాడు. ఈ మల్ల యుద్ధానికి రంగాన్ని సిద్ధం చేయాలి, 4 వైపులా కూడా ప్రజలు కూర్చోవాలి, వాళ్ళందరూ కూడా మంచెల మీద కూర్చొని అంతా దర్శించగలగాలి, చూడగలగాలి. బలరామకృష్ణుల్ని ఎలా చంపగలుగుతున్నారు మీరు అని మీ పరాక్రమాన్ని చూసి జేజేలు కొట్టాలి, అది అందరూ చూడడానికి వీలుగా మంచెలు నిర్మించండి అన్నాడు. సరే, మావటి వాడిని పిలిచాడు. మావటి వాడిని పిలిచి, ఓయ్ భద్రుడా, చూడు, నువ్వు రంగస్థల ద్వారం ఉంటుంది, రంగస్థలం నిర్మిస్తున్నాం ఇప్పుడు, ఆ యుద్ధం జరిగేటువంటిది. దాని యొక్క ద్వారం దగ్గర కువలయాపీఠం అనేటువంటి ఒక గజం ఉన్నది మన దగ్గర, మదగజం. దాన్ని తీసుకురా, ఆ మదపుటేనుగనైనటువంటి తీసుకొచ్చి దాని ద్వారం ముందు నిలబెట్టండి. దాంతోపాటుగా అది అక్కడ నిలబెట్టి దాన్ని మీరు బలరామకృష్ణులు లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు దాన్ని ప్రేరేపించి దాని చేత వాళ్ళిద్దరినీ చంపించేయండి. ఒక్కవేళ వాళ్ళు కనుక దానికి చావలేదు అంటే లోపలికి వచ్చిన తర్వాత చాణూరు ముష్టికులు చూసుకుంటారన్నాడు. అతని ధైర్యం అన్నమాట, కృష్ణుడు వీళ్ళకి ఓడిపోతాడు అని, వెర్రివాడు. సరే, మొత్తం మీద ఈ మల్ల యుద్ధంలో అందరూ కూడాను కూర్చోడానికి చేయమన్నాడు. వీళ్ళకి మావటి వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చేసాడు. వెంటనే ప్రకటించమని భటులకి చెప్పాడు. ఏమని? చతుర్దశి నాడు మనకి యథావిధిగా ధనుర్యాగం అనేటువంటి ఒక యాగం జరగబోతోంది అని వెంటనే మీరు ప్రకటించండి, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేయండి అన్నాడు. అనుచరులందరినీ కూడా ఆదేశించాడు. ఆదేశించి అయిపోయిన తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్రూరుణ్ణి పిలిపించాడు. అక్రూరుణ్ణి పిలిపించి అతని చేతులు పట్టుకున్నాడు. ఇక్కడేమో అంతా గయ్యం లేచాడు. అక్కడికి వచ్చేప్పటికే చాలా ప్రేమతోటి అక్రూరుడి మీద ఇతనికి స్నేహం ఎక్కువ. ఆ స్నేహం చేత అతన్ని 2 చేతులు పట్టుకొని, నువ్వు నాకు ఒక సహాయం చేయాలయ్యా అక్రూరా అన్నాడు. ఏమిటి అనంటే, అసలు ఈ సహాయం చెయ్యాలి అని నిన్నెందుకు నేను అడుగుతున్నానో తెలుసునా? భోజ వంశంలో కానీ వృష్ణి వంశంలో కానీ నువ్వు తప్ప ఇంకెవ్వరికి కూడా నా మీద అనురాగం అనేటువంటిది లేదన్నాడు. నువ్వు ఒక్కడివే కొద్దో గొప్ప నా మీద అనురాగం చూపించేవాడివి, నాకు మేలు చేయాలనుకునేటువంటి వాడివి నువ్వు ఒక్కడివే, అందుకని నిన్ను అడుగుతున్నాను, నాకు సహాయం చేసి పెట్టు అన్నాడు. ఏమిటది అంటే అప్పుడు దానికి సమాధానం చెప్తూ, నాయనా నువ్వు నందపురానికి వెళ్ళు, అక్కడ రామకృష్ణులు ఇద్దరూ కూడా వసుదేవుడి యొక్క కుమారులేట, వాళ్ళిద్దరూ కూడాను ఆ నందవ్రజంలో పెరుగుతున్నారట. కనుక నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరినీ కూడా, ఇక్కడ ధనుర్యాగం జరుగుతోంది, దాన్ని సేవించడానికి మిమ్మల్ని అందరినీ కూడా రమ్మన్నారు అని వాళ్ళకి ఆహ్వానం ఇచ్చిరా అన్నాడు. ఆహ్వానం నా తరఫున ఇచ్చిరా, ఇదిగో రథాన్ని కూడా ఇస్తున్నాను, రథాన్ని తీసుకెళ్ళి రథంలోనే తీసుకురా వాళ్ళిద్దరిని, ఎందుకంటే ఆహ్వానిస్తే వస్తారో లేదో మరి, వాళ్ళందరూ వాళ్ళు రావాలి కదా, రాలేరు కదా, రాకపోవచ్చు కదా, అందుకోసం అని చెప్పి వాళ్ళని వెంట పెట్టుకొని రా అన్నాడు. రథంలోనే తీసుకుని రా అన్నాడు.
దేవతలందరూ కూడాను ఈ బాలురిద్దరిని నాకు మృత్యువుగా నియమించారు, సృష్టించారు. అందువల్ల నాకు ఇదిగో ఇప్పుడు నేను పిలుస్తున్నాను, నంద వ్రజం అంతా కూడా కదలొస్తుంది తప్పనిసరిగా బలరామకృష్ణుని తీసుకొని వస్తుంటే. నందుడు ఎప్పుడొచ్చినా కూడాను ఉట్టి చేతులతో రాడు సుమి, అతను ధర్మాత్ముడు కదా, తప్పనిసరిగా నాకు ఉపహారాలు తెస్తాడు. ఆ ఉపహారాలతో సహా అతన్ని కూడా తీసుకొని రా అన్నాడు. అది కూడా చెప్పాడు పాపం. వాళ్ళని ఇందరినీ కూడా తీసుకొని రా, ఇక్కడికి తెస్తే ఏమిటి చేస్తావు అని అడిగాడు ఇతను. అడిగితే దానికి సమాధానం చెప్పాడు. ధనుర్యాగం అనేటువంటి మిషతో నేను తిప్పిస్తున్నాను. యథార్థంగా ధనుర్యాగం కోసం కాదు అతనికి ఆహ్వానం, మరి దేనికి అంటే అతన్ని చంపడానికి అన్నాడు. అతను నాకు మృత్యువుగా సృష్టించారు దేవతలు కనుక అతన్ని చంపాలి. నేను చంపడానికి అనేక మంది రాక్షసుల్ని పంపించాను, కానీ వాళ్ళు చచ్చిపోయి తిరిగి వచ్చారు తప్ప వాళ్ళు మాత్రం చావలేదు. కనుక వాళ్ళని ఇక్కడికి పిలిచి నేనే ఇక్కడే చంపేయాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నాను. అందువల్ల తప్పనిసరిగా నువ్వు తీసుకొని రావాలి. అయితే చంపడానికి నువ్వేం ఆలోచించావు, ఎలా చంపుతావు వాళ్ళని అని అడిగాడు. అంటే నేను ఒక ఏనుగుని సిద్ధం చేశాను. మన దగ్గర కువలయాపీఠం ఉంది కదా, అది చాలా మొదటి ఏనుగు, దాన్ని సిద్ధం చేశాను. దాని నుంచి కనుక వాళ్ళు తప్పించుకుంటే పిడుగుళ్ళంటి మల్లురు ఉన్నారు నా దగ్గర, వాళ్ళ ద్వారా చంపించేస్తానన్నాడు. చంపించేసి ఆ తర్వాత వసుదేవుడు మొదలైనటువంటి వృష్ణి కులంలో వాళ్ళు, అలాగే భోజకులం, అలాగే దాశార్హ కులం వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను చంపేస్తాను. ఆ తర్వాత నా వృద్ధపిత ఉన్నాడు, నా ముసలి తండ్రి, ఆ తండ్రి ఉగ్రసేనుడు ఉన్నాడు, అతన్ని సోదరుడైనటువంటి దేవకుణ్ణి, ఇంకా అనేక మంది వంశస్థులైనటువంటి వాళ్ళందరినీ కూడా, మాకు శత్రువులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నాశనం చేసేస్తాను, మట్టు పెట్టేస్తాను. నాకు జరాసంధుడు చాలా గొప్ప గురువు అయ్యా అన్నాడు. జరాసంధుడు మామ ఇతనికి. ఈ జరాసంధుడి యొక్క పుత్రికలు ఉన్నారు ఇద్దరు, అస్థి ప్రాప్తి అని. ఆ అస్థి ప్రాప్తి అని చెప్పబడేటువంటి ఇద్దరిని ఇచ్చి వివాహం చేశాడు ఈ కంసుడికి. కనుక మామ గురువుతో సమానమని వీడు గురువు అంటున్నాడు. అంతేకాదు అతను దుర్మార్గుడు, ఆ దుర్మార్గపు ఉపాయాలు చెప్పడంలో గురువు అనమాట. కనుక జరాసంధుడు నాకు గురువు. ద్వివిధుడు అని చెప్పబడేటువంటి ఒకడు ఉన్నాడు, వాడు వానరుడు. ఆ ద్వివిధుడు అనేటువంటి వానరుడు కూడా నాకు ప్రియమిత్రుడు. అలాగే శంబరుడు, నరకుడు, బాణుడు అని చెప్పబడేటువంటి ఈ రాజులు ఉన్నారే, వాళ్ళందరూ కూడా నాకు మంచి మిత్రులు. వారి యొక్క సహాయంతో సమస్త పృథివిని కూడా నేను అనుభవిస్తాను వీళ్ళందరినీ చంపేసి. కనుక నువ్వు వెళ్ళు, ధనుర్యాగం అనేటువంటి మిషతోటి మధురని చూడడం అనేటువంటిది. వాళ్ళు గ్రామాల్లో ఉంటారు కదా, పట్టణం ఎలా ఉంటుందో తెలియదు కదా, పట్టణం కూడా చూడొచ్చు అనేటువంటి ఒక మిషన్ కూడా వాళ్ళకి కల్పించి ఎలాగైనా సరే వాళ్ళిద్దరినీ తీసుకొని రావాలి, నువ్వు నాకు ఈ సహకారం చేయాలి అని అక్రూరుడి యొక్క చేతులు పట్టుకొని ప్రార్థించాడు. సరే, అక్రూరుడు అన్నాడు కంసుడితోటి, రాజా నువ్వు మరణం నుంచి తప్పించుకోవడానికి చాలా మంచి ఉపాయాన్ని ఆలోచించావోయ్, చాలా అద్భుతంగా ఉపాయాలు ఆలోచించావు. కానీ ఒకటి గుర్తుంచుకో, నీ అభీష్టం సిద్ధించినా సిద్ధించకపోయినా, ఫలించకపోయినా కూడా సమాన బుద్ధి కలిగినటువంటి వాడివి అవు. అంతేగాని కాలేదని మాత్రం క్రోషందే. ఎందుకంటే వెళితే ఆయన తేలేదనుకోండి, అక్రూరుని చంపుతాడు దుర్మార్గుడు. అందువల్ల నువ్వైతే ఆలోచించావు, నేనైతే వెళతాను, అందులో సందేహం లేదు. నేను వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చినా రాకపోయినా మళ్ళీ నువ్వు మాత్రం నా మీద కోపం తెచ్చుకోవద్దు అన్నట్లు అనమాట. ఎందుకంటే దైవమే కార్యానికి ఫలం ఇస్తుంది కదా. ఒకవేళ వాళ్ళు నా చేత రాబడ్డా కూడా నువ్వు వాళ్ళని చంపాలనుకున్నా వాళ్ళే నిన్ను చంపితే ఏమో మనకి తెలియదు కదా. దైవం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో ఆ ఫలితాన్ని తప్పనిసరిగా మనం అనుభవించవలసిందే కదా. అందువల్ల సమానమైనటువంటి బుద్ధి కలిగి ఉండు, ఏది జరిగినా పర్వాలేదు అనుకో. అలా అనుకున్నటువంటి వాడు ఎప్పుడూ కూడా ఆనందంగా జీవిస్తాడయా. వాడికి హర్షం కానీ ఉండదు, శోకం కానీ ఉండదు, దుఃఖం ఉండదు, ఆనందం ఉండదు, రెండు సమానమే, ఏం కాలేదు అనుకుంటాడు. అలాగా ఏమైనా సరే నువ్వు అన్నావు కనుక, నువ్వు నన్ను అడిగావు కనుక తప్పనిసరిగా వెళ్ళొస్తానన్నాడు. చాలా సంతోషించాడు. నువ్వు ఒక్కడివేరా నాయన, నా మాట వినేవాడివి, నన్ను విశ్వసించేవాడివి, నా మీద ప్రేమ చూపించేవాడివి,
వెళ్ళు ఇంత గొప్ప ఉపకారం చేసేవాడు ఎవడు లేడని పంపించాడు. బయలుదేరిపోయాడు. సరే, ఇక్కడ అతను వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చెప్తున్నారు, కేసి అనేటువంటి రాక్షసుడిని పంపించాడు కదా ఇతను. ఆ కంసుడి చేత ప్రేరేపింపబడినటువంటి కేసి అనేటువంటి దైత్యుడు చాలా విశాలమైనటువంటి అశ్వరూపాన్ని ధరించాడు. వాడు గిట్టలతోటి నేలను దువ్వుతున్నాడు. చాలా ఆ వ్రజమండలాన్ని అంతటినీ కూడా కంపింపజేసే భయం కలిగించాడు వాడు. ఆ భయాన్ని కలిగిస్తూ వాడికి జుట్టు ఉంటుంది కదా గుర్రానికి, ఆ జుట్టును ఒక్కసారి విదిలిస్తున్నాడు. మేఘాలన్నింటినీ కూడా చిందరవందర చేస్తున్నారు. ఒక్కొక్కడు మేఘం అంత ఎత్తుంటారు అన్నమాట వాళ్ళు. అలాంటి అంత పెద్ద కొండల్లాగా ఉంటారట. వాడికి నోరు ఉందిట, కొండ గుహలాగా ఉందిట. అలా నోరు తెరుచుకొని పరిగెడుతున్నట్ట వాడు. నల్లని మబ్బులాగా ఉన్నట్ట. వ్రజభూమిని అంతటినీ కూడా కంపింపజేస్తూ అందులోకి అడుగు పెట్టేట. పెద్దగా ఓండ్ర పెడుతూ, ఏమంటే ఓండ్ర కాదు, సకిలింపు చేస్తూ వచ్చేట. సరే, ఆ గుర్రాన్ని చూశాడు కృష్ణుడు, ఆ కేసి అని చెప్పబడేటువంటి గుర్రాన్ని చూసిన తర్వాత కృష్ణుడు ఎట్లాగైతే అరిష్టాసుడికి ముందుగా తానే వెళ్ళాడో ఈ కేసికి కూడా తానే ముందుగా పరిగెట్టుకుంటూ వెళ్ళాట. వెళ్ళి పిలిచాట, ఏ కేసి, ఏమిటి నాతో ఆడుకోవడానికి వచ్చావు, రా 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 అన్నట్ట బాబు. వాడు సింహానతం చేస్తున్నట్ట. ఇప్పుడు పెద్దగా సకిలించాట. ఆడుకోవడానికి నేను వచ్చానా, చూస్తాను నీ సంగతి ఏమిటో అన్నట్ట. పెద్దగా సింహనాదం చేస్తూ కృష్ణుడు చూస్తూ ఉండగానే ఆకాశాన్ని మింగేటువంటి వాళ్ళలాగా నోరుని గట్టిగా తెరిచి ఆయనకి ఎదురుగా పరిగెట్టుకుంటూ వచ్చేట. చాలా దుర్మార్గుడు, మహాబలవంతుడు. ఈ కేసి అంటే దేవతలు కూడా భయపడతారు, అంత బలం కలిగినటువంటి వ్యక్తి. అలాంటి బలవంతుడైనటువంటి ఆ కేసి, వీడు గుర్రం కదా, గుర్రానికి గాడిదకి ఉన్నటువంటి ఒక లక్షణం ఏమిటి, ఎదురుగా యుద్ధం చేయరు వాళ్ళు, వెనక్కాళ్ళతో దంతారు వాళ్ళు. గాడిద కానీ గుర్రం కానీ వెనక్కాళ్ళతో కొడుతుంది. అందుకనే ఎప్పుడు గాడిదకి గుర్రానికి వెనకాల ఉండకూడదు, ముందు ఉండాలి, వెనక్కాళ్ళతో కొడుతుంది అనమాట. అందుకని వీడేం చేశాడు, పరిగెట్టుకుంటూ వచ్చి టక్కని ఇలా తిరిగి వెనక్కాళ్ళతో ఒకటి కొట్టేట్టే బాబు కృష్ణుడిని. ఎప్పుడైతే అలా కొట్టడానికి వచ్చాడో కృష్ణుడు దాని నుంచి తప్పించుకొని రెండు చేతులతోటి వాడి రెండు కాళ్ళు కూడాను పట్టుకున్నాడు. గిర్ర 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 అది పేసి కొట్టేట 400 మూరల దూరం వెళ్ళి పడింది అది. వాడేమో కొండలాగా ఉన్నాడు, ఈయనేమో చిన్న తులసి మొక్కలాగా ఉన్నాడు. ఈయన అది పట్టుకొని విసిరితే 400 అడుగుల దూరం వెళ్ళి పడింది అది, మూరలు. తర్వాత ఈ కేసి వెంటనే మళ్ళీ లేచేట. వాడు బలంగా ఉంటారు కదా, ఎంత కొట్టినా కూడాను వాళ్ళకేమి కాదు. సరే, లేచేట. లేచి మళ్ళీ నోరు తెరిచాడు. గుర్రం ఎప్పుడు కూడా నోరు తెరిచి ఉంటుంది ఎక్కువగా. ఆ నోరు తెరిచాట. నోరు తెరిచి కోపంతో బాగా వేగంతో కృష్ణుడి మీదకి వచ్చాట. కృష్ణుడు కూడా నవ్వుతూ వెంటనే ఏం చేశాడు, ఆ నోరు తెరిచి వస్తున్నాడు కదా, ఒక కన్నంలోకి ప్రవేశించేటువంటి సర్పంలాగా ఆ కేసి నోట్లోకి తన చేతిని పెట్టేట, తన చేతిని జొనిపెట్ట లోపలికి. ఎప్పుడైతే అలా లోపలికి పెట్టాడో వెంటనే ఇతను ఏం చేశాట, లోపలికి వెళ్ళినటువంటి ఈ చెయ్యి లోపలికి వెళ్ళగానే తప్తమైపోయినటువంటి ఒక ఇనప ఏమంటారు ముక్కలాగా తయారైపోయిందిట. అది లోపల తప్తం లోపల అతనికి వేడి కలిగించేస్తుంది. వేడి కలిగిస్తుంటే ఆ బాధకు ఒక్కసారి కొరికెట్ట బాబు. ఎప్పుడైతే కొరికాడో ఆ ఇనప ముక్కను కొరికినప్పుడు ఎలాగైతే పళ్ళని ఊడిపోతాయి, వీడికి పళ్ళన్నీ ఊడిపోయినాయట పాపం. ఊడిపోయే దంతాలన్నీ రాలి పడిపోయినాయట. కృష్ణుడు లోపలికి పెట్టినటువంటి ఆ చేతిని అంగిలి భాగం ఉంటుందే, అంగిలి భాగం దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని మూసేసాట. ఎప్పుడైతే అలా మూసేశాడో చికిత్స చేయకపోతే, అంటే వైద్యం చేయకపోతే జలోదర రోగం అనేటువంటిది ఒకటి వస్తుంది. జలోదరం అంటే కడుపుకి నీరు పడుతుంది. ఆ కడుపుకి నీరు పట్టినప్పుడు కడుపు పెరిగిపోతుంది. ఎప్పుడైనా చూసారా, కడుపు అంత ఉబ్బిపోతుంది. అలా ఆ జలోదర రోగం అంటారు. వీడికి లోపల ఎప్పుడైతే ఇది అంగిల్లో మూసేసాడో అది మూత పడిపోయింది, మొత్తం ఊపిరాడటం లేదు. ఆ ఊపిరాడకపోవడంతో లోపల కడుపు పెరిగిపోయింది, విపరీతం అయిపోయిందట.
అప్పుడు ఈ కృష్ణుడి చెయ్యి కూడా ఏమైందిట, లోపల లావైపోతోందిట. కృష్ణుడి చెయ్యి కూడా లావెక్కుతోందిట. ఆ పెరుగుతున్నటువంటి కృష్ణుడి యొక్క చెయ్యి వల్ల కేశికి ఇంకా ఊపిరి ఆడకపోవడం, ఈ లోపల ఉన్నటువంటి ఆ దవడలు కూడా ఇదైపోయి గిలగిలా గిలగిలా కొట్టుకుంటున్నట్ట. శరీరం అంతా చెమటలు పట్టేసిందిట. కన్నులన్నీ బయటకు వచ్చేసినాయి, గుడ్లు బయటకు వచ్చేసినాయిట. మలమూత్రాలు విడుస్తూ ఆ కేసి పెద్ద అరుద్దామని అనుకున్నా అరవలేనటువంటి పరిస్థితుల్లో కింద పడి గిలగిలా గిలగిలా కొట్టుకొని చచ్చిపోయాట. వాడి యొక్క ఆ శరీరం ఓ దోసకాయ, పండిన దోసకాయ విచ్చుకుంటుంది చూడండి, అలా విచ్చుకుపోయిందిట. అప్పుడు కృష్ణుడు చేతిని బయటికి తీసేట. వాడు చచ్చిపోయాడు. దేవతలందరూ పుష్పవృష్టి కురిపించారట, స్తోత్రం చేశారట. అబ్బా వీడు ఎంత దుర్మార్గుడు, మా దేవతల్ని కూడా అనేక రకాలుగా హింసలు పెట్టినటువంటి వాడు, వీడిని చంపేసావు నాయనా, మాకు పెద్ద ఉపకారం చేశామని స్తోత్రం చేశారట. సరే, ఈ కేసి ఎవడు, అతని పూర్వజన్మ ఏమిటి? ఈ కేసి యొక్క పూర్వజన్మలోకి వస్తే ఇతను కుముదుడు అని పేరు కలిగినటువంటి ఒక చంద్రుడి యొక్క అనుచరుట. ఇతను కుముదుడు అని ఇతనికి పేరుట. ఇతను చాలా రూపవంతుడు, చాలా అందమైనటువంటి వాడు. ఇతను ఏం చేసేవాట, ఇంద్రుడి దగ్గర ఛత్రం పట్టేవాట, గొడుగు పడుతూ తిరిగేవాట ఇంద్రుడి దగ్గర. అయితే వృత్రాసురుణ్ణి చంపేసిన తర్వాత ఇంద్రుడు ఒక యజ్ఞం చేశాడు, అశ్వమేధ యాగం చేశాడు. తనకున్న బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకోవడం కోసం అశ్వమేధ యాగం చేశాడు. అప్పుడు ఒక అశ్వాన్ని వదులుతారు కదా, ఆ వదలబడినటువంటి అశ్వం తెల్లగా ఉన్నదట, దాని యొక్క చెవులు నల్లగా ఉన్నాయట. అలా ఉన్నటువంటి అశ్వాన్ని వదిలేస్తే ఆ అశ్వం యొక్క సౌందర్యం ఇతనికి చాలా నచ్చిందిట. ఎవరికి? కుముదుడికి నచ్చి ఈ సౌందర్యం చాలా బాగుంది ఈ అశ్వం అనుకొని అతను దాని మీద అధిరోహించాలనే కోరిక కలిగింది, దాని మీద ఎక్కాలి. ఇదేమో అశ్వమేధయాగం కోసం విడబడినటువంటిది, వీడేమో దాన్ని చూసి ఆనందించేసి ఆ కుముదుడు కాస్త దాని మీద ఎక్కట. ఆ ఎక్కినటువంటి ఆ అపచారానికి గాను వీడిని అశ్వం అయిపోవని శపించట. ఎందుకంటే యజ్ఞాశ్వం అది, ఆ యజ్ఞం కోసంగా నియమించబడినటువంటి అశ్వం, దాన్ని ఎప్పుడు అధిరోహించడానికి అవకాశం లేదు. అలా అధిరోహించాడు గనక ఇతనికి దోషయ్యాడని ఇంద్రుడు అతన్ని శపించట, నువ్వు అశ్వం అయిపోవని. అతనే కేసి అనేటువంటి ఒక రాక్షసుడైపోయాడు. అతనికి మళ్ళీ ఉపాయం చెప్పాడు, కృష్ణుడి యొక్క చేతిలో నీకు మృత్యు ఉంది అని. సరే, దానివల్ల ఇతను బయటపడ్డాడు. ఈ కేసిని అలా చేసినటువంటి కృష్ణుడు తోసి తీసుకొని వచ్చాడు. యమునా నది తీరంలో జరిగింది ఇది. ఆ యమునా నది తీరంలో, బృందావనంలో జరిగింది. ఆ యమునా నది తీరంలో అతను చచ్చిపోయాడు. అతను చాలా బలవంతుడు. అలా ఉన్నటువంటి అతని పేరు మీదన అక్కడ ఒక ఘాట్ కూడా వచ్చింది. ఇప్పుడు కేసీ ఘాట్ అంటారు. కేసీ ఘాట్. మధురలో ఇంకొక ఘాట్ ఉంది ఇక్కడ, దాన్ని విశ్రామ్ ఘాట్ అంటారు. బృందావనానికి కేసీ ఘాట్, మధురకి ఈ విశ్రామ్ ఘాట్ అని చెప్పబడేటువంటి రెండు ఘాట్లు కూడా చాలా ముఖ్యమైనటువంటి. ఎవరైనా సరే ఇప్పుడు మధుర బృందావనం యాత్ర చేయాలనుకోండి, వాళ్ళు అక్కడికి వెళ్ళి సంకల్పం చెప్పాలి. మొట్టమొదట ఆ విశ్రామ్ ఘాట్లో సంకల్పం చెప్పుకొని యాత్ర ప్రారంభించాలి. లేదు ఒక బృందావనం మాత్రమే యాత్ర చేయాలి, పరిక్రమ చేయాలి అని అనుకున్నారనుకోండి, కేసీ ఘాట్లో చేసుకొని వెళతారు. అలాంటి ప్రాధాన్యత కలిగినది. ఆ విశ్రామ్ ఘాట్ అనేటువంటిది ఎందుకు వచ్చింది అక్కడ అని అంటే, కంసుడిని సంహరించిన తర్వాత, కంసుడి కోట యమునా నది ఆనుకొని ఉంటాయి, దాని నీడలోనే, ఆ కోట నీడలోనే యమున ఉంటుంది, మనకు కనిపిస్తుంది కూడా కోట. అలా ఉండేటువంటి ఆ కోటలో కంసుడిని సంహరించిన తర్వాత బలరామకృష్ణులు ఇద్దరూ కూడాను యమునా నది తీరంలో ఇప్పుడున్నటువంటి ఘాట్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చి అంటే ఘాట్గా లేదు, మామూలుగా తీరం ఉండేది, అక్కడ విశ్రాంతి తీసుకున్నారట వాళ్ళిద్దరు కంసుడిని సంహరించిన తర్వాత. అందుకని అది తీసుకున్నారనేటువంటి విషయం ఇక్కడ దీంట్లో కూడా వస్తుంది, భాగవతంలో విశ్రాంతి తీసుకున్నాడు. అలా ఉండేటువంటి ఆ విశ్రామ్ ఘాట్ అదనమాట. అక్కడ ముందు సంకల్పం చెప్తారు. అందుకనే అక్కడ ఇప్పటికీ కూడా బలరామకృష్ణులు ఇద్దరు
విగ్రహాలు అక్కడ ఉంటాయి. అలాగే యమున యముడు ఇద్దరివి కూడా ఉంటాయి అక్కడ. యమున యముడు ఇద్దరు ఎప్పుడు కనిపించవు. యముడు యొక్క ఆలయాలు ఇక్కడ తొందరగా కనిపించవు. ఒకటి ఉన్నది మన తెలంగాణలో, ధర్మపురిలో ఉంది. ఇక్కడ యముడి యొక్క ఆలయం ఇక్కడ ఉంటుంది, ఇక్కడ మన యమునా నది తీరంలో. ఎందుకంటే యమున యముడు ఇద్దరు కూడా అన్నా చెల్లెళ్ళు. ఆ అన్నా చెల్లెళ్ళు సూర్యుని యొక్క సంతానం వీళ్ళు. ఆ సూర్యుని యొక్క సంతానం అవ్వడం వల్ల వీళ్ళిద్దరూ ఎందుకున్నారు అక్కడ అని అంటే, ఎప్పుడో ఒకసారి యమధర్మరాజు తన చెల్లెల్ని చూసిపోవడానికి వచ్చాట. చెల్లెల్ని చూసిపోదామని వచ్చి ఆవిడ దగ్గర కొంతకాలం గడిపిన తర్వాత ఆనందంగా గడిచి ఆయన వెళుతూ ఉన్న సమయంలో ఈవిడని అడిగట, అమ్మ నీకేమైనా వరం ఉంటే కోరుకో ఇస్తానన్నాడు. ఏమన్నా వరం కోరుకో ఇస్తానంటే అప్పుడు అన్నదిట ఆవిడ, నాకెందుకు, నేను సాక్షాత్ కృష్ణుడికే భార్యని, కాళింది అని పేరు. అష్టభార్యల్లో ఒకటి యమున, కాళింది అనేటువంటి పేరుతో. అందువల్ల నేను కృష్ణుడికే భార్యని, నాకు వరం ఏం కావాలి, నాకు అవసరం లేదన్నయ్య అన్నదిట. కాదమ్మా, దేవతల యొక్క దర్శనం వృధా కాదు కదా, నువ్వు కోరుకో, ఏదో ఒకటి ఇస్తాను అంటే అప్పుడు ఆవిడ అడిగిందిట, ఈ రోజుని నువ్వు నాకు గుర్తు పెట్టుకునేలాగా చెయ్యి. ఏమిటి చేస్తావు అంటే, అన్నా చెల్లెళ్ళమైనటువంటి మనిద్దరం కలిసినటువంటి ఈరోజు ఎవరైనా సరే అన్నా చెల్లెళ్ళు వచ్చి యమునలో స్నానం చేస్తే వాళ్ళకి నీ బాధ లేకుండా చేయను అని కోరిందట యమున. దానికి ఆయన తథాస్తు అన్నట్ట. అదే మనం ఇప్పుడు చేసేది అన్నా చెల్లెళ్ళ పండుగ అని చేస్తారు కదా ఇక్కడ. అది భగిని హస్తభోజనం అని చెప్పి అక్కడ చేస్తారు. ఇక్కడ కూడా అలా అన్నా చెల్లెళ్ళ పండుగ అంటారు, భగిని హస్తభోజనం అంటారు, ఇవి చేస్తూ ఉంటారు. అక్కడ కూడా చేస్తారు భగిని హస్తభోజనం. అబ్బో, ఆ రోజు ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటారు అక్కడ. దానికోసం అని 3-4 నెలల నుంచి అన్నీ బుక్ చేసుకుంటారట, రూమ్స్ అన్ని. ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా వస్తారు, విపరీతంగా ఉంటారు జనం. ఆ భగిని హస్తభోజనానికి అన్నా చెల్లెళ్ళు వెళతారు ఇప్పుడు కూడా. సరే, అది మనందరికీ కూడా అదే అయింది ఒక అలవాటు. ఆ భగిని హస్తభోజనం అని ఎవరైనా అన్న చెల్లెళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళకి ఏదో ఒక బహుమానం ఇచ్చి వెళ్ళాలి, ఊరికే వెళ్ళకూడదు, బహుమానం ఇచ్చి వెళ్ళాలి. వారు పెట్టింది తినేసి హాయిగా వెళ్ళిపోతే కాదు, వాళ్ళకి బహుమానం ఇచ్చి వెళ్ళాలి. ఇప్పుడు అదే కదా యమధర్మరాజు చేసింది. అది గుర్తుగా అక్కడ యముడి యొక్క ఆలయం కూడా అక్కడ ఉంటుంది. సరే, మొత్తం మీద ఆ ఘాట్ అది. ఇంతకీ వీళ్ళు ఆ కేసి అనేటువంటి ఘాట్, ఈ కేసి అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి ప్రాంతం కనుక దానికి కేసి ఘాట్ అనేటువంటి ఒక పేరు వచ్చింది. సరే, మొత్తం మీదే అయిపోయిన తర్వాత భాగవతోత్తముడైనటువంటి నారద మహర్షి కృష్ణుడి దగ్గరికి వచ్చాడు. కృష్ణుడి దగ్గరకు వచ్చి, కృష్ణుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు కృష్ణుడితో అన్నట్ట, యాదవ శ్రేష్ఠ కృష్ణ, నువ్వు ఎవ్వరి యొక్క ఆలోచనలకి అందవయ్యా, నువ్వు చేసేటువంటి కర్మలన్నీ చాలా విచిత్రంగా ఉంటాయి అన్నట్ట. సర్వసాక్షివి నువ్వు, సర్వనియంతవి నువ్వు. ఆ కేసి అనేటువంటి దైత్యుడి యొక్క సకిలింపు ఏదైతే ఉందో దానికి భయపడి దేవతలు కూడా స్వర్గాన్ని వదిలిపెట్టేస్తారు. అలాంటి కేసి అనేటువంటి రాక్షసుని నువ్వు చంపేశావు. అదృష్టం చేత వాడు నీ చేతిలో చచ్చాడు, కానీ లేకపోతే దేవతలందరూ నిరంతరం భయపడుతుంటారు వాడికి. ఇప్పుడు నువ్వు కేసిని చంపావు. ఈయన భవిష్యత్తు చెప్పేస్తున్నాడు నారదుడు, జరగబోయేదేమిటి, నేను ఇవి చూస్తాను, ఇవి నేను చూడబోతున్నాను అని జరగబోయేవన్నీ చెప్పేస్తున్నాడు నారద మహర్షి. ఏం చెప్తున్నట్ట, ఇవాల్టి నుంచి ఎల్లుండి నీ చేతిలో చాణూరుడు, ముష్టికుడు, అలాగే తోసలుడు వీళ్ళందరూ చచ్చిపోతారు, మల్ల యోధులు. కువలయాపీఠం అనేటువంటి ఏనుగు చచ్చిపోతుంది. స్వయంగా కంసుడు చనిపోతాడయా నీ చేతిలో. అలాగే ఆ తర్వాత శంఖుడు అనేటువంటి వాడు, అలాగే యవనుడు అనేటువంటి వాడు, మురుడు అనేటువంటి రాక్షసుడు, నరకాసురుడు వీళ్ళందరూ కూడా నీ చేత చంపబడతారు. అంటే ఇవన్నీ వస్తాయన్నమాట మనకి. అలాగే స్వర్గం నుంచి
నీకు జరగబోయేటువంటి దాంట్లో స్వర్గం నుంచి నువ్వు ఒకసారి బలంగా పారిజాత వృక్షాన్ని తీసుకురావడానికి వెళతావు, అపహరించడానికి. అప్పుడు నీ మీద యుద్ధానికి వస్తాడు ఇంద్రుడు. ఆ ఇంద్రుడు పరాజయం పొందుతాడు నీతోటి. వీరులైనటువంటి రాజులు వాళ్ళ యొక్క కన్యల్ని వీరత్వం కలిగినటువంటి నీకు ఇచ్చి వివాహం చేస్తారు. అలా నువ్వు వివాహం చేసుకుంటావు. ఆ తర్వాత ద్వారకలో నృగమహారాజు అని చెప్పబడేటువంటి ఒక ఆయన నీ చేత ఉద్ధరింపబడతాడు. అతను శాపం పొందాడు. అతను పాపం చేస్తాడు. ఆ పాపం వల్ల బ్రాహ్మణ పాపం చేయటం వల్ల బ్రాహ్మణుడి విషయంలో అతను ఆ నృగమహారాజు శాపం పొందాడు. ఆ శాపం నుంచి నీ ద్వారా విముక్తి పొందుతాడు. అలాగైతే నువ్వు జాంబవతిని, ఆ తర్వాత శమంతక మణిని, వీటిని రెండింటిని కూడా గ్రహిస్తావు, ఆ మణి ఈ మణి. అలాగే యమలోకంలో నుంచి బ్రాహ్మణ కుమారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొని వస్తావు. అలాగే పౌండ్రకుడు అని చెప్పబడేటువంటి ఒక అసుర మానవుడిని సంహరిస్తావు, అసుర రాజుని. అలాగే కాశీపురాన్ని దగ్ధం చేస్తావు, దంతవక్తుడిని సంహరిస్తావు. రాజసూయ యాగం మన పాండవుల్లో ధర్మరాజు చేసినప్పుడు ఆ జరిగినటువంటి ఆ రాజసూయ యాగంలో శిశుపాలుడిని సంహరిస్తావు. నువ్వే స్వయంగా అర్జునుడికి సారథిగా ఉండి కురుక్షేత్రంలో అనేకమైనటువంటి అక్షౌహిణుల సేనని నాశనం చేస్తావు. లోకానికి అంటే ఈ భూమికి ఉన్నటువంటి భారాన్నంతటినీ కూడా తొలగిస్తావయా అంటూ ఆయన చేయబోయేటువంటి కృత్యాలన్నీ నారదుడు ఒకసారి నేను వీటన్నిటినీ చూడబోతున్నాను అని కృష్ణుడితో చెప్పాడు. అందుకనే ఏకాంతంగా చెప్పాడు అన్నమాట, ఇవన్నీ అందరికీ తెలియకుండా. సరే, అలా కురుక్షేత్ర సంగ్రామం దాకా ఏమేం చేస్తాడో అవన్నీ చెప్పి ఆయనకి నమస్కారం చేసి, అలాంటి మహానుభావుడైనటువంటి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అయినటువంటి నీకు నమస్కరిస్తున్నాను అని తన యొక్క స్థానానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఉండగా ఒకసారి గోపబాలురు అందరూ కూడా పర్వత సానువుల్లో, అంటే పర్వతం దగ్గరగా వాళ్ళందరూ ఆవుల్ని కాస్తున్నారు. ఆ కాచేటప్పుడు వీళ్ళు చెప్పాం కదా, ఆవులను అయితే అక్కడ పెట్టేస్తారు, ఓ మంచి పచ్చిగా ఉన్నటువంటి దగ్గర వదిలేస్తారు. ఓ చిన్న గీత గీసేస్తాడు కృష్ణుడు, దాని నుంచి అవి బయటికి రాకుండా, ఇంకో జంతువు లోపలికి వెళ్లకుండా. ఇంకా వీళ్ళు ఇష్టం, వీళ్ళు ఆడుకుంటారు. అలా ఆటలాడుతున్నారు. ఏమిటి ఆడుతున్నారట అంటే, కొంతమంది దొంగలుగా, కొంతమంది దొంగ పోలీస్ ఆడుతుంటాం కదా మనం. ఇవన్నీ కృష్ణుడి దగ్గర నుంచే వచ్చాయి మనందరికి, ఈ దొంగ పోలీస్ ఆటలు ఇవన్నీ. కొంతమంది దొంగలుగాను, కొంతమంది పోలీస్ అంటే రక్షకులుగాను అభినయిస్తున్నారట. కొంతమంది దొంగతనం చేసినటువంటి వారు దొంగతనం చేసినటువంటి వస్తువుల్ని దాస్తున్నట్టు నటించేవారట. ఈ ఆటలో గోపాలురు అనేటువంటి వాళ్ళు దొంగలుగాను, కొందరు రక్షకులుగాను ఉంటారు కదా. వీళ్ళేం ఇంకా కొంతమంది ఏం చేశారట, మేము గొర్రెలు అని గొర్రెల్లాగా నటించేవారట. సరే, వీళ్ళు దొంగలు ఈ గొర్రెల్ని కాచుకుంటూ వెళుతూ ఎవరి దగ్గర దొంగతనం చేసి వస్తువుల్ని దాచడం, ఈ రక్షకులు వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం, ఇలాగనమాట. ఈ గొర్రెలు కూడా వాళ్ళు దొంగతనం చేసే వస్తువుల్లో ఒకటి అవ్వచ్చు. ఈ విధంగా అనుకుని వాళ్ళందరూ ఆడుతున్నారు. నిర్భయంగా ఆడుకుంటున్నటువంటి సమయంలో మయుడు అని చెప్పబడేటువంటి ఒక దానవుడు ఉన్నాడు కదా, అతని పుత్రుడు చాలా మహామాయా నిపుణుడు. అతను గొప్ప మాయలు కలిగినటువంటి వాడు. అతనేం చేశాట, గోపాల వేషంతో ఇక్కడికి వచ్చాట. అతని పేరు వ్యోమాసురుడు. ఆ వ్యోమాసురుడు అని చెప్పబడేటువంటి అతను గోపాల వేషం ధరించి గోపాల బాలుల్లో కలిసిపోయాట. ఎందుకు, వీళ్ళు దొంగ పోలీసు ఆడుతున్నారు కదా, అందుకని ఇతను కూడా వచ్చేసేసి ఇతను పిల్లల్ని దొంగతనం చేసుకుని వెళ్ళాలని, అలా వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళిపోయి చంపేసేయాలని ఆలోచనతో వచ్చేట. వీడు కూడా కంసుడి చేత పంపించబడిన వాడే. సరే, వచ్చి గోపమాలలో కలిశాడు. కృష్ణుడికి తెలుసు, సరే వీడు ఏం చేస్తాడో చూద్దామని ఊరుకున్నాడు. ఆడుతున్నారు. వీడు కూడా ఏం చేశాడు, పిల్లల్ని అపహరించుకొని తీసుకెళ్ళిపోయి ఒక కొండ గుహ ఉన్నది, ఆ గుహలోకి పెట్టేసేసి గూడ దగ్గర రాయి పెట్టేసేవాడు. మళ్ళీ పరిగెట్టుకుంటూ వచ్చేవాడు. మళ్ళీ ఒక గోపబాలుడు వేషంలోనే ఆడేవాడు. మళ్ళీ కొంతమందిని తోలుకుంటూ వెళుతున్నట్టుగా, గొర్రెల్లాగా తోలుతూ వెళుతూ
కొద్దిగా దూరం వచ్చిన తర్వాత తన స్వస్వరూపాన్ని పొంది పిల్లల్ని పట్టుకొని మళ్ళీ తీసుకొని వెళ్ళి కొండ గుహలో పెట్టేవాడు. ఇలా చేస్తూ ఉంటే ఈ ఉన్నటువంటి పిల్లలందరూ తగ్గిపోతున్నారు. ఏమిటి పిల్లలందరూ ఇలా తగ్గిపోతున్నారు? నలుగురే మిగిలారట చివరికి. ఏమిటని చాలా ఆలోచించేసి కృష్ణుడు చూశాట, కూడా అర్థం చేసుకున్నాడు. ఓహో, వీడెక్కడో దాస్తున్నాడని చెప్పి ఆలోచన వచ్చిందట. వెంటనే కృష్ణుడు ఏం చేశాట, ఆ అసురుడు ఎప్పుడైతే ఈ పిల్లల్ని పట్టుకుని వెళుతున్నాడో రహస్యంగా వెళ్ళి అతన్ని గట్టిగా పట్టేసుకున్నాడు. ఆయన గట్టిగా బలంగా పట్టుకునేటప్పటికే ఆ అసురుడు తన యొక్క శరీరాన్ని పెంచేసి ఒక పర్వతాకారంలోకి వచ్చేసేట. నువ్వు పర్వతము ఏమైనాగా నా పట్టు నుంచి మాత్రం వదులుకోవడం నీకు సాధ్యం కాదన్నట్టు కృష్ణుడు. అలాగే పట్టుకున్నాడు. అది భగవంతుడి పట్టు, అది మామూలు వాడ. భగవంతుడి పట్టు విడిపించుకోలేకపోయాడు. వెంటనే అతడు ఆ పట్టినటువంటి పట్టుతో కింద పడేసేట. అతన్ని కింద పడేసి అందరూ చూస్తూ ఉండగానే ఒక పశువుని చంపినట్టు చంపేసేట. ఆ తర్వాత ఆ పర్వత గుహ దగ్గరికి వెళ్ళి దానికి ముందు ఉన్నటువంటి రాతిని జరిపేసి ఆ లోపల ఉన్నటువంటి చాలా కష్టంతో లోపలికి ఉన్నది ఆ ఉన్నటువంటి గుహలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా గోకులానికి పంపించేట. అలాగా అప్పుడు ఎప్పుడైతే ఇతన్ని వ్యోమాసురుణ్ణి సంహరించాడో దేవతలందరూ కూడా హర్షించారట, చాలా ఆనందపడ్డారట. ఇంతకీ ఈ వ్యోమాసురుడు ఎవడు? వాడి యొక్క పూర్వజన్మ ఏమిటి అని అంటే, వీడు కాశీపురాన్ని భీమరథుడు అని చెప్పబడేటువంటి ఒక మహారాజు పరిపాలించేవాడు. అతను చాలా గొప్ప విష్ణు భక్తుడు. అయితే రాజ్యభారం అంతటినీ కూడాను తాను పెద్దవాడైపోయి తన పుత్రుడైనటువంటి వాడి మీదకి పుత్రుడికి ఇచ్చేసి రాజ్యభారాన్ని తను మలయ పర్వతానికి వెళ్ళిపోయాడు. మలయ పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నాడు. అలా చేసుకుంటూ ఉండగా ఒకసారి అతని యొక్క ఆశ్రమానికి పులశ్చుడు అని చెప్పబడేటువంటి మహర్షి తన యొక్క శిష్యులతో పాటుగా వచ్చాడు. ఆ శిష్యుడితో పాటు వచ్చినటువంటి ఆ మహర్షిని ఇతను లక్ష్య పెట్టలేదు. కనీసం ఆదరణ కోసం లేవడం కూడా లేవలేదు, నమస్కారం కూడా చేయలేదు, పలకరించలేదు. ఎప్పుడైనా ఒక అతిథి వచ్చినప్పుడు ఇంటి యజమానికి శత్రువైనా సరే అతిథి అనేటువంటి వాడు వస్తే ఎటువంటి పరిస్థితుల్లో అవమానపరచకూడదుట. వాడు శత్రువైనా సరే మంచిగా మాట్లాడే పంపించాలి. అలాంటిది ఒక మహర్షి మహానుభావుడు బ్రాహ్మణుడు వస్తే వీడు ఇతనికి ఉండేటువంటి రాజాహంకారం చేత అతను లేవలేదట. లేవకపోయేటప్పటికీ ఇతను శపించాడనమాట. నువ్వు అసురభావం కలిగిన వాడివి. అసురులే కదా సాత్వికులైనటువంటి వాళ్ళని లక్ష్య పెట్టరు. అలాగే లక్ష్య పెట్టకుండా ఉన్నావు కనుక నువ్వు అసురుడు అయిపో అని శపించాట. అతనే వ్యోమాసురుడయ్యాడు. ఆ వ్యోమాసురుడు సహజంగా విష్ణు భక్తుడై ఉండడం చేత అదిగో ఆ విష్ణు భక్తి వల్ల నారాయణుడి చేతనే అతను విముక్తి కూడా పొందడం జరిగింది అని చెప్పుకుంటూ వచ్చారు సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకి. ఇక అక్రూరుడు గోకులానికి వెళతాడు. గోకులానికి వెళ్ళేటువంటి మార్గం అర్చిరాది మార్గం అంటారు దాన్ని. చాలా అద్భుతమైనటువంటిది. అదంతా మనం రేపు చెప్పుకుంటాం. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ గోదారమణ హరి గోపాల జయ జయ గోవింద 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 జయ జయ గోవర్ధనోద్ధార గోవింద జయ జయ గోప
గోపీ మనోహర ముకుంద జయ జయ గోవర్ధనోద్ధార గోవింద జయ జయ గోపీ మనోహర ముకుంద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ జై గోవింద జై జై గోవింద జై 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 గోవింద జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.